అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ టు మై నిహారికాస్ తెలుగు స్టోరీ వరల్డ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో వచ్చామన్నమాట. ఆ స్టోరీ నేమ్ అంటే ఓడిపోతే ఏమన్నమాట. దానిని నందిరాజు పద్మలత జయరామ్ గారు రచించారు. ప్రీవియస్గా మీకు సారీ చెప్పాలని స్టోరీ చెప్పాను, అది చూడకపోయింటే చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోమాకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ఆడపిల్ల కోసం 3 అబ్బాయిని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలికి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి. నువ్వైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కల ఉండదు శశి. ఒక పండుగే కానీ వేడుకే కానీ మగరాయిలుదేముంది. ఓ ప్యాంటు చొక్కా తొడుక్కొని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడా తినచ్చు అనేది మా బామ్మ. ఆవిడికి కూడా 4 మగపిల్లలు, కాకపోతే నాకు 3. ఆవిడికి 7. అమ్మని అర్థం చేసుకొని చేదోడుగా ఉండేది అమ్మాయిల్ని. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికి పెళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకొని పాత కబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజ్ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పడగ్గదిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరు. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకొని హైదరాబాద్కి వచ్చింది దీప్తి. వస్తూ వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాళ్ళు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రీయ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కున వెళ్ళి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో చేరగలిగి పడింది 14 ఏళ్ల శ్రియ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? కింద కూర్చొని కూతుర్ని సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ, చాలా కోపంగా ఉన్నాను. అసలు నేను ఇంకా ఈ స్కూల్కి వెళ్ళను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం. 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షలలో శ్రియకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ళ వరకు మొదటి 3లో ఉండే తాను ఇలా వెనుకబడి పోవడాన్ని తట్టుకోలేకపోతుంది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావటం ఏమిటి? నేను కనుక్కుంటాను, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా, ఆ పీయూషుగాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ కాండిడేట్స్. నాకు తెలుసు, బోరున ఏడుస్తుంది శ్రియ. సరే అడుగుదాంలేం. లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీ కోసం కుకీస్, చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది. ఎలాగో శ్రియాని బతిమిలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బర్ బొమ్మలా ఉండేది, ఇప్పుడు పొడుగ్గా సాగింది. శ్రియను దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి. ఏది? తిండి తింటే కదా, ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటుంది.
బరువు ఎక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఎప్పుడు. అవునా శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రేయకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్? తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్న శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాలు నుంచి ఫోన్ రావడంతో బాల్కనీకి వెళ్ళిపోయింది శ్రియ. మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, సాక్స్ వగైరా చూసి నసేసి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనో దీపు. ఇంటిని రణరంగం చేస్తుంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి. శ్రేయని బడి బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది. శ్రేయని హడావుడిగా నిద్రలేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమిలాడి పాలు తాగించాక వేడినీళ్ళు తొలిపి స్నానాల గదికి సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది. ఈలోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగుల పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. ఉండవు తెలుసా, నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు, శ్రేయని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టొచ్చు, నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని ప్యాకెట్లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి. నేనేం మొదటిసారి ఆడట్లేదు, నేను అమ్మ నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రియ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీలేండ్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలేయి నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి పడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు, లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడం ఏమిటి? డోంట్ వర్రీరా వశిష్ఠ, వాడిని దగ్గరకు తీసుకొని అంది శశి. ఏం కాదు, గెలుపోటములు ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్లను తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్లో కుర్రాడమ్మా, పేరు రిక్కీ బూనియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళని నా బిషప్ మీద, నైట్స్ మీదనే. ఇకనేం నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు, తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా, దిక్కుమొహం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దువులే, బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయిని, వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యంగా అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదామెకి.
ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రియ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరూ మంచితనం శ్రియకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్నా శ్రీకాంత్కి మొదటిసారి శ్రియకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రేయని షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజుల్లో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను. శ్రేయ ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రేయకి బాగా నచ్చేశాయి. ష్యూర్ ఆంటీ, ఐ లవ్ దీస్ అంది. శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రేయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూరులో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా చేస్తారు. మేం రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రేయని 10 రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలనేదే నా స్వార్థం. వస్తావు కదా అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏమో రాకాషి, ఏం మంత్రమేశావే, నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రియని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలకి. నేనేం చేశానబ్బా ఆశ్చర్యంతో అంది దీప్తి. ఇంకేం చెయ్యాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేశావు. దాని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సాయం చేస్తుంది. మీ మైసూరు ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది. వాళ్ళ నాన్న అయితే ఇదసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు, తెలివిగల పిల్ల కదా, తానే తనెలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రియ చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావా నువ్వు? ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్ళ మీద తను నిలబడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్ళాను. శ్రేయకి ఆడి ఓడడం, ఓటమిని ఒప్పుకొని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టారు కదా, సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించావు. మేము నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు ఏమనుకోకండి, ఓ మాట. పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకొని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి. శ్రేయని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతురిని మహారాణిలా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి, టీచర్కి కానుకలు ఇస్తూ ఉంటానని. ఆ గుడ్ విలువలతో వచ్చిన కృత్రియ గెలుపుకి అలవాటు పడిన శ్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలకు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళై మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనుల్ని పూర్తి చేసుకున్న తరువాతే బద్ధకంగా నిద్ర లేచిన శ్రియ మొహమాటపడి మర్నాటి నుంచి త్వరగా లేవడం మొదలుపెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్ళతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్దుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం. దసరా స్పెషల్స్లో శ్రేయ చేయ కూడా ఉంది. శ్రేయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులనిపించిందో. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్గంగా ఉంది శ్రీకాంత్ గొంతు. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోంది అని మా శ్రేయకి చెప్పండి నవ్వేసింది దీప్తి. ఇదండి కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.